మలయాళ వారపత్రిక ప్రబోధనం దేశ వ్యతిరేక విషయాలను ప్రచురిస్తూ ప్రచారం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తుందన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. హిందువులను నిత్యం వేధిస్తున్న, హింసిస్తున్న బంగ్లాదేశ్ కి అనుకూలంగా, భారత్ కి వ్యతిరేకంగా వార్తలు, ఇంటర్వ్యూలను ఈ పత్రిక అచ్చువేస్తుంది. తాజాగా ప్రబోధనం సంచికలో బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అధ్యక్షుడు డాక్టర్ షఫీకుర్ రెహమాన్ మరియు మరో సీనియర్ నాయకుడు నజీబుర్ రెహమాన్ తో సహా భారతదేశ వ్యతిరేక వైఖరులు మరియు విధాన దృక్పథాలను వెళ్లిబుచ్చే బంగ్లాదేశ్ నేతల ఇంటర్వ్యూలు, వార్తలను ప్రచురించింది. జనవరి 30వ తేదీకి సంబంధించిన ప్రబోధనం ఎడిషన్ లో డాక్టర్ షఫీకర్ రెహమాన్ తో ఇంటర్వ్యూను అచ్చువేసింది. దీనిని వాస్తవానికి ప్రముఖ మిడిల్ ఈస్ట్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఖాతర్ నుండి ఆల్ జబీరా ప్రచురించింది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేసిన షఫీకుర్ రెహమాన్ ఇంటర్వ్యూను సెప్టెంబర్ 6, 2024న ప్రచురించింది. అలాగే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అల్లర్లు, హింసను సమర్థిస్తూ టర్కిష్ ఇస్లామిక్ మీడియా నెట్వర్క్ అయిన టీఆర్టీ వరల్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూను మలయాళంలో కూడా అనువాదం చేసి అచ్చువేసింది. అయితే ప్రబోధనం పత్రికలో బంగ్లా భాష నుంచి మరీ మలయాళంలోకి మార్చి ఇంటర్వ్యూలు వేయడంపై కూడా అనుమానాలున్నాయి. దీని వెనుక ఒక నిర్దిష్టమైన అజెండాలున్నాయని తెలుస్తోంది. ఇలాంటి పత్రికలను ఏం చేయాలి? మీరే చెప్పండి.